ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజలందరినీ రేవంత్ రెడ్డి మోసగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆమనగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డిని నమ్మినందుకు రైతులంతా అన్యాయమైపోతున్నారని ఆరోపించారు. మహిళలను నిలువునా ముంచేశాడని మండిపడ్డారు. 2 లక్షల రుణం అయిందా కాలేదా? కాకపోతే గట్టిగా చెప్పాలి, కాలేదా? రాలేదా? రైతు బంధు వచ్చిందా? టకీ టకీ వడ్డే పైసలు గట్టిగా చెప్పండి, వినబడతలేదు. రాలేదా? తులం బంగారం వచ్చిందా? రైతు కూలీలకు 12,000 వచ్చినాయా? ఏమొచ్చింది మరి? ఇప్పటికి 14-15 నెలలే. కల్వకుర్తిలో రియల్ ఎస్టేట్ బాగున్నదా? అది కూడా వీకిందా? ఎందుకంటున్నా అంటే ఒకటి కాదు, రెండు కాదు. ఇవాళ రాష్ట్రంలో గత 6 నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. మొన్ననే ఆదిలాబాద్ పోయినా, మహబూబాబాద్ పోయినా, నల్లగొండ పోయినా, పరిగి పోయినా, చేవెళ్ల నియోజకవర్గం పోయినాను. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పోయి ఈరోజు ఆమనగల్లుకు మీ కల్వకుర్తికి 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజులాగా ఎవ్వల దగ్గర చేయి జాపకుండా బ్రహ్మాండంగా బతికిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్దాం. మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పటిదాకా కనీసం 10% మందికి కూడా రైతు బంధు వేయలే. రైతు రుణమాఫీ 2 లక్షలు జన్మదినం 2 సార్లు అయిపోయింది ఈయన గద్దెనెక్కినాక. కానీ ఇప్పటి వరకు చారాన కూడా రుణమాఫీ చేయలే. బోనస్ బోనస్ అన్నాడు. 500 బోనస్ వచ్చిందా? 500 బోనస్ అన్నాడు. 10% మందికి కూడా ఇవాళటి వరకు బోనస్ పడలే. అది మాత్రమే కాదు, ఇక మా ఆడబిడ్డలకైతే అరిచేతుల స్వర్గం చూపెట్టిండు. ఏమన్నాడు? అత్తకు 4,000, కోడలకు పడ్డాయా? మరి మీరు అవద్దని చెప్తున్నారు నాకు తెలుసు. ఎందుకంటే జర లొల్లిబెట్టకుర్రా బై, దండం పెడతా. మీ చెవుల జోరిగా లెక్క మీరెక్కడ దొరికి రాగురి. మీరు అవద్దని చెప్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చినా ఇయ్యకపోయినా అత్తగారి ఇల్లు ఉంది కదా, లేకపోతే ఇంట్లో భార్య కూడా పోయేటది. మీకైతే ఇచ్చింటాడు. ఇచ్చిండా? 2,500 పడ్డాయా? టకీ టకీ లేదా? మరి ఎట్లెట్లా అయిపోయా? మరి అత్తగారు వాళ్ళకు కూడా ఎవడ నల్లుడు 2 లక్షల రుణం అయిందా?